అర్జునుడట ఆయన, అర్జునుడు. అంత గొప్ప గొప్ప వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటావయ్యా నువ్వు? ఆయన జగదేక వీరుడు, నువ్వు జగదేక నీచుడు. ఈ రాష్ట్రంలోనే నీచ నికృష్ట రాజకీయాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్ రెడ్డి. ఎందుకంటే ఎక్కడైనా చూసామని చెప్పండి మనము? ఒక తల్లిని, చెల్లిని, బాబాయి కూతుర్ని నీ పార్టీ కార్యకర్తలు సొంత చెల్లెల మీద సోషల్ మీడియాలో మీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే, ట్రోల్ చేస్తూ ఉంటే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు నిలువరించలేకపోతున్నారు, కట్టడి చేయలేకపోతున్నారు. వారిని ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నారు మీరు. మీ మాటల ద్వారాగా, మీ చేష్టల ద్వారాగా, మీ ప్రసంగాల ద్వారాగా ఇంకా మా చెల్లెలను మీరు దుబ్బాసులు ఆడండి అని చెప్పేసి ప్రోత్సహిస్తూ ఉన్నారు. నీలాంటి వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఉందా? నీలాంటి వ్యక్తి పరిపాలనలో ఈ రాష్ట్రంలో మహిళలకు అసలు న్యాయం జరుగుతుందా? మహిళలు స్వేచ్ఛగా తిరగలరా? మీ కుటుంబాన్ని ఉదాహరణ తీసుకుంటే ఈ రాష్ట్రంలో మహిళలు ఏమవుతారు? ప్రతి కుటుంబంలోనూ నీ మాదిరే అన్నలు, తమ్ముళ్ళు వారి అక్క చెల్లెల మీద ఈ విధంగా దాడులు చేస్తే వాళ్ళ పరిస్థితులు ఏమి? ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ఏదో నోరుంది కదా అని చెప్పేసి పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి కోట్లాది వేలాది కోట్లు కుప్పులు ఇచ్చి జన సమీకరణ చేసుకొని ఏదో మీ ఊకతంపుడు ప్రసంగాలు ఇస్తే ప్రజలు ఎవరు నమ్మరు. తప్పకుండా చెప్తా ఉన్నాం, 2024 వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఇక 2 నెలలకు ఉన్నాయి ఎన్నికలు. యుద్ధం అక్కడ సిద్ధంగా ఉంది. నీ మాదిరి మేము పెద్ద పెద్ద భగవత్ స్వరూపులతో పోల్చుకోం. మేము మానవ మాతృలం. మా నాయకులు అయితేనేమి, మా కార్యకర్తలు అయితే మేము మానవులం. నీ మాది అర్జునుడు కృష్ణుడు ఎప్పుడు రాజులు కాలే, అది తెలుసుకో ఫస్ట్. నువ్వు చెప్తున్నావే పోల్చుకుంటున్నావు చూడు. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఎప్పుడు కూడా రాజ్యాన్ని పరిపాలన చేయలే. ఊరికే ఏదో ప్రసంగాలకి ఏదో రాసిచ్చుకునేది. పెద్ద పెద్ద భగవత్ స్వరూపులతో నువ్వు పోల్చుకోవద్దు. నీకంత యోగ్యత లేదు. వారితో పోల్చుకునేంత యోగ్యత, సంస్కారం నీకు లేవు జగన్ రెడ్డి గారు. వారు అక్క చెల్లెళ్ళ కోసం, ఆడబిడ్డల కోసం, తల్లుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు. నీ మాదిరి గెంటెచ్చిలే బయట తల్లులను, చెల్లెలను బయట గెంటెచ్చిలే వాళ్ళు. శ్రీకృష్ణుడు సుభద్ర కోసం తన జీవితం అంతా కూడా సపోర్ట్ చేశాడు. అటువంటి మహానుభావులు వాళ్ళు. నీలాంటి వాళ్ళు అటువంటి వాళ్ళతో పోల్చుకుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. సమాజంలో నవ్వుకుంటా ఉన్నారు ప్రజలు. ఇప్పటికైనా నువ్వు అటువంటి చరిత్రకారులతో పోల్చుకోవద్దు. ఎందుకంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.